హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. మిగిలిపోయిన అన్నంతో మామిడికాయ ముక్కల్ని పేస్ట్లా తయారు చేసుకొని ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు కూడా అన్నాన్ని వద్దనకుండా తినేస్తారు. దీనికోసం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను. పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించేసుకోండి. ఇక్కడ మనకి మామిడికాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నీళ్లు కరెక్ట్గా వేసుకున్నట్లయితే చక్కగా ఉడికిపోతాయి. ఈలోపు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత పల్లీలు కొంచెం వేసుకోండి. పల్లీల్ని 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించితే మాడిపోతే 1 నిమిషం వేయించుకొని చాలు. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత వీటిని కూడా ఎక్కువసేపు వేయించకండి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇవి వేసాక కూడా 1 నిమిషం పాటు మళ్ళీ వేయించేసుకోండి. ముందే అన్నీ వేసుకున్నట్లయితే కనుక మాడిపోతే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్టు అనే వరకు వేయించేసుకోండి. ఆవాలు చిట్పట్టు అన్న తర్వాత నెక్స్ట్ దీనిలో పచ్చిమిరపకాయలు ఒక 8 నుండి 10 వరకు తీసుకోండి. 3 ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని కూడా కలిపేసుకొని వీటిని కూడా వేయించేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు తీసుకోండి. 1 రెమ్మ వరకు తీసుకొని ఫ్రెష్గా ఉన్నది తీసుకొని వేసేసుకోండి. కరివేపాకు ముందే వేసేసుకున్నామనుకో కరివేపాకు డ్రైగా అయిపోద్ది. పచ్చి పచ్చిగా ఉన్నట్లయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత పసుపు అంతా కూడా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఈ పోపు దినుసులతో 1 నిమిషం మొత్తం అంతా బాగా కలిపేసుకొని వాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో మనం రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ అప్పటికప్పుడు మనం వండుకున్న అన్నం అయినా పర్లేదు. ఇక్కడ నేను అప్పటికప్పుడు వండుకున్న అన్నం తీసుకున్నాను. మిగిలిపోయిన అన్నంతో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నాన్ని తీసుకొని ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పోపుల్లో వేసేసుకోండి. రాత్రి అన్నం మిగిలిపోతే పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాగా మ్యాంగో రైస్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం చాలా డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు పెద్దలు వద్దనకుండా తింటారు. మామిడికాయ ముక్కలన్నీ కూడా చూడండి మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయి దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పోపుల అన్నంలో వేసేసుకోండి. చాలామంది మ్యాంగో రైస్ చేసినప్పుడు తురిమి వేసుకుంటూ ఉంటారు, కానీ అలా కాకుండా ఇలాగా పేస్ట్లా చేసి వేసుకోండి. ఇప్పుడు మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇంకా పిల్లలకి పెట్టేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.